సో బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం అనేది స్టార్ట్ అయింది. సో ప్రెగ్నెంట్ లేడీస్ అనేది కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిందే. ఎందుకోసమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షాకాలంలో చల్లగా ఉండేసరికి ఏంటంటే నీళ్ళు తాగడం తగ్గిస్తారు. సో అలా కాకుండా వెల్ హైడ్రేటెడ్ అంటే అట్లీస్ట్ మినిమమ్ 4-5 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ అంటాం. ఐదర్ వాటర్ కానీ లేకపోతే కొబ్బరి బొండాలు, మజ్జిగ, ఫ్రూట్ జ్యూసెస్, లేదంటే బార్లీ వాటరు, లేదంటే సూప్స్ అట్లాంటివన్నీ కూడా లిక్విడ్స్ అంతా కూడా కలుపుకొని అట్లీస్ట్ మినిమం 4-5 లీటర్స్ తీసుకోవాల్సిందే. బికాజ్ నీళ్ళు సరిగా తీసుకోకపోతే ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా హెడేక్ కానీ, గిడ్డినెస్, బీపీ డౌన్ అవ్వడము అండ్ ఒక్కొక్కసారి యూరిన్లో ఇన్ఫెక్షన్స్ రావడము అండ్ మనకు ఉమ్మినీరు తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ లైక్ అడిక్వేట్ హైడ్రేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈట్ హెల్దీ డైట్ అంటాం. అంటే మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ బూస్టప్ అయ్యేటట్టుగా విటమిన్ సి ఫ్రూట్స్ ఎస్పెషలీ సంత్రా జ్యూస్ కానీ, మొసంబి జ్యూస్, లేదంటే నిమ్మరసము, లేదంటే కివీ ఫ్రూట్స్, టమాటో జ్యూస్ ఇవన్నీ రెగ్యులర్గా తీసుకోండి అంటాం. సో దట్ అదేంటంటే మన ఇమ్యూనిటీ కొంచెం బూస్టప్ అవుతుంది. అండ్ మీన్ వైల్ హనీ, తేనె కూడా ఎక్కువగా తీసుకోండి అని చెప్తాం ఇమ్యూనిటీ బూస్టర్ లాగా. థర్డ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజెస్. అంటే మనకి ఇప్పుడు వర్షాకాలంలో బయటికి వెళ్ళి వాకింగ్ అదంతా చేయాల్సిన అవసరం లేదు. బట్ అట్లీస్ట్ ఇంట్లో ఏంటంటే అట్లీస్ట్ రెగ్యులర్ వాక్ అంటే ఫుడ్ తిన్న తర్వాత అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ వాక్ చేయడము అండ్ యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు.